హలో అందరికీ. మా ఇంట్లో పప్పు కానీ సాంబార్ కానీ మిగిలినప్పుడు మొట్టమొదటిగా నాకు గుర్తొచ్చేది వడియాలు మరియు ఆమ్లెట్. మీకు కూడా అంతేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈసారి ఏదైనా కొత్తగా ట్రై చేద్దాము అని చెప్పి గుడ్లతో కొత్తగా ట్రై చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత వాటన్నిటిని ఒక బాక్స్లో వేసుకొని గుడ్లను పగలగొట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, పసుపు టేస్ట్కి తగినంత వేసుకొని అవి కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. పొంగనాల పెన్నం ఉంటుంది కదా, దోశ పిండితో వేస్తాము. ఆ పొంగనాల పెన్నంని తీసుకొని పెన్నం బాగా హీట్ అయిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని మనం పొంగనాలను ఎలా అయితే వేసుకుంటామో అలానే కలిపి పెట్టుకున్న మిక్చర్ని కూడా అందులో వేసుకొని సో అటు ఇటు తిప్పుకుంటూ ఒక 5 నిమిషాల పాటు కాల్చుకుంటే మనకు ఎంతో టేస్టీకరమైన పొంగనాలు లాంటి ఎగ్స్ ఆమ్లెట్ అయితే తయారవుతాయి అన్నమాట. ఇదేంటంటే చిన్నపిల్లలకు స్నాక్స్ రూపంలో మనకు చుట్టాలు ఎక్కువగా వచ్చినప్పుడు, ఎగ్స్ తక్కువ ఉన్నప్పుడు అడ్జస్ట్ చేయలేం కదా, అటువంటి సమయంలో చేసుకుంటే కనుక మనకు బాగా అడ్జస్ట్ అవుతుంది. అండ్ అలానే పిల్లలకు స్నాక్స్ రూపంలో పెడితే కూడా కొత్తగా ఉన్నాయని చెప్పి టేస్ట్గా తింటారన్నమాట. ఎప్పుడూ చేసేలాగా కాకుండా మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూసి మీ పిల్లలకు పెట్టండి. కొత్తగా ఉన్నాయని చెప్పి చాలా ఇష్టంగా తింటారు. అండ్ అలానే టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. కొత్తగా ఏదైనా ఇంట్లో తయారు చేసినప్పుడు ఇంట్లో వాళ్ళకు పెట్టకుండా మీరే ముందుగా టేస్ట్ చేసే అలవాటు మీలో ఎవరికైనా ఉందా? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోలో అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.